Hello friends, welcome back to the channel. Today's first news వచ్చేసి critical mineral recycling incentive scheme. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 58 కంపెనీస్కి అయితే అప్రూవ్ చేసిందనమాట. సో ఈ ఇన్సెంటివ్ స్కీమ్లో సో మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1500 crore అనమాట. మెయిన్లీ వచ్చేసి రీసైక్లింగ్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ ఇన్ ఇండియా. సో ఒక వేస్ట్ని, ఒక ఎలక్ట్రానిక్ వేస్ట్ అండ్ ఇండస్ట్రియల్ స్క్రాప్ని ఎలా యూస్ చేయొచ్చు, ఎలా రీయూస్ చేయొచ్చు మినరల్స్ అనే దాని గురించి అయితే ఇందులో ఉంది. సో ఈ క్రిటికల్ మినరల్స్ అంటే లైక్ లిథియం, నికెల్, కోబాల్ట్ అండ్ కొన్ని రేర్ ఎర్త్ మెటీరియల్స్ని ఎక్కడ వాడతామంటే ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్లో వాడతాం, అండ్ సెమీకండక్టర్లో వాడతాం, అండ్ డిఫెన్స్లో, అండ్ మొబైల్ బ్యాటరీస్లో, సెమీకండక్టర్స్లో, అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్లో, సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్లో అయితే వాడటం జరుగుతుందన్నమాట. సో దీన్ని మైనింగ్ నుంచి తీసుకురావాలి, లేకపోతే ఇంపోర్ట్ చేయాలి కంట్రీస్ నుంచి. సో అది రెడ్యూస్ చేయడం కోసం అయితే సో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ స్క్రాప్ ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి ఈ బ్యాటరీస్ నుంచి మినరల్స్ని ఎలా రీకవర్ చేసి రీయూస్ చేయొచ్చు అన్న దాని గురించి అయితే చెప్తున్నాం ఈరోజు. సో ఈ ఏదైతే కంపెనీస్ ఉంటాయో సో ఒక అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీస్ యూస్ చేసి ఒక హై క్వాలిటీ రికవర్డ్ మినరల్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ 99% ప్యూరిటీ ఉండాలి. అండ్ కంపెనీస్ అట్లీస్ట్ 80% ఆఫ్ ద మినరల్స్ వేస్ట్లో ఉన్న మినరల్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో దీనివల్ల అయితే సాయిల్ అండ్ వాటర్ కూడా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నోటిఫై. గవర్నమెంట్ అఫీషియల్లీ అనౌన్స్ చేసిందనమాట. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం అయితే డిక్లేర్ చేయడం జరిగిందనమాట. హెడ్ క్వార్టర్స్ లాగా. మెయిన్ ఏం వచ్చేసి ఇంప్రూవ్ చేయడం అనమాట. రైల్వే అడ్మినిస్ట్రేషన్ కానీ, రీజనల్ కనెక్టివిటీ కానీ. సో ఇంతకుముందు అయితే ఈ విశాఖపట్నము ఈస్ట్ కోస్ట్ జోన్లో అయితే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడైతే ఇది 18th రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ లాగా మారిపోయిందనమాట. సో డిసిషన్ అబౌట్ ద న్యూ ట్రైన్స్ అరైవల్ గురించి కానీ, అండ్ ప్లాట్ఫామ్ రిపేర్స్ అండ్ ప్యాసింజర్ ఫెసిలిటీస్ కోసం అయితే సో ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అయితే ట్రేడ్ అండ్ టూరిజం బూస్ట్ అవుతుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల అయితే ప్యాసింజర్కి కూడా కొన్ని సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో విశాఖపట్నంస్ ఇంపార్టెన్స్ యాజ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ హబ్ కూడా ఇంక్రీజ్ అవబోతుంది అనమాట. ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ జ్యుడిషియరీగా మారిపోయిందనమాట. సో ఆల్మోస్ట్ హైకోర్ట్ నుంచి, సిక్కిం స్టేట్ హైకోర్ట్ నుంచి కొన్ని చిన్న చిన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఫుల్లీ పేపర్లెస్ జ్యుడిషియరీ సిస్టమ్గా మారిపోయినాయి అనమాట. సో మనకి కోర్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పేపర్స్ అండ్ చాలా లాంగ్ క్యూ గుర్తు వస్తాయి కదా. సో ఇందులో అయితే అన్ని డిజిటల్గా మారిపోయాయి అనమాట. సో దీనివల్ల అయితే పేపర్ వర్క్ రెడ్యూస్ అవుతుంది, టైం రెడ్యూస్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అయితే ఆల్ ఎవిడెన్స్ అండ్ రికార్డ్స్ ఇవన్నీ డిజిటల్నే స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ హియరింగ్స్ కూడా వర్చువల్గానే, అంటే ఆన్లైన్లోనే హియరింగ్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆర్డర్స్ని పాస్ చేయడం కానీ, జడ్జిమెంట్స్ కానీ, కొన్ని సైన్స్ కానీ ఇవన్నీ ఎలక్ట్రానికలే జరుగుతాయన్నమాట. సో ఇది వచ్చేసి ఈ సిక్కిమ్స్ స్టేట్హుడ్ గోల్డెన్ జూబిలీ రోజు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. గ్యాంగ్టాక్లో జరిగింది. అనౌన్స్ చేయబడింది బై ద సూర్యకాంత్ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్టర్ కేస్ మేనేజ్మెంట్ అవుతుంది, అండ్ ఎకో ఫ్రెండ్లీ సపోర్ట్ అవుతుంది అనమాట. అండ్ దీనివల్ల అయితే ఈ సిక్కిం అనేది ఒక హిల్లీ ఏరియా. సో దీనివల్ల అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని ఏఐ. సో యుఎస్ఏ లాంచెస్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఒక ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఒక ఆపరేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే టు ప్రొటెక్ట్ కొన్ని షిప్స్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకొని పోయాయన్నమాట. సో దాని నుంచి హెల్ప్ కోసం అయితే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అనేది సేఫ్గా అయ్యేటట్టు ఎన్షూర్ చేస్తారనమాట. అండ్ మెయిన్లీ వచ్చేసి కమర్షియల్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో సో దీన్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట.
ఫ్రమ్ రీజనల్ థ్రెట్స్. స్టేట్ ఆఫ్ ఫార్మర్స్ అనేది ఒక వరల్డ్స్ బిజియెస్ట్ ఆయిల్ ట్రాన్సిట్ రూట్ అనమాట. ఇక్కడ చాలా రాకపోకలు, ట్రేడ్స్ అనేది చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, సో, ఇందులో అయితే 850 షిప్స్ అండ్ 20K సైలాస్ అంటే నావికుల్ని చిక్కుకొని పోయారనమాట. సో, వీళ్ళని హెల్ప్ చేయడానికి కోసమని ఈ ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని కొన్ని టెంపరరీ కోస్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అయితే లాంచ్ చేసిందనమాట. పంచాయతీ అసెస్మెంట్ ఇండెక్స్ 2.2 అని. 2.2 గ్రామ పంచాయత్ అసెస్మెంట్ అని ఫైనాన్షియల్ ఇయర్ 24లో అయితే జరిగిందనమాట ఇది. సో, ఈ అసెస్మెంట్ పర్ఫార్మెన్స్‌ని మెజర్ చేస్తుందనమాట. గ్రామ పంచాయత్స్‌లో ఎలా ఉంది, ఆహ్, జాబ్స్ గానీ, క్లెన్లీనెస్ గానీ, హెల్త్, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా, రోడ్స్ ఉన్నాయా, అండ్ హాస్పిటల్స్ ఉన్నాయా, అండ్ వాటర్ ఫెసిలిటీ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా అని ఒక టెస్ట్ అనమాట. సో, దీనివల్ల అయితే లోకల్ గవర్నమెంట్‌ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుందనమాట. సో, దీనివల్ల ఈ విలేజెస్‌లో ఏ విలేజ్ వెనకపడిపోయిందనేది ఈజీగా తెలిసిపోతుందనమాట. సో, దానివల్ల అయితే ఇంప్రూవ్ చేయొచ్చనమాట ఆ విలేజ్‌ని. సో, ఈ ఇండెక్స్‌లో త్రిపుర టాప్ వచ్చిందనమాట. సో, అక్కడ అన్నీ చాలా ఎఫెక్టివ్‌గా జరుగుతున్నాయి పంచాయతీ రాజ్ ఇంప్లిమెంటేషన్ అని ఇండియాలో త్రిపుర అనేది ఫస్ట్ వచ్చేది. డెవలప్మెంట్ బ్యాంక్ లాంచెస్ న్యూ ఫైనాన్సింగ్ పార్ట్నర్‌షిప్ ఫెసిలిటీ. సో, ఇదొచ్చేసి ఏషియాస్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్స్‌ని అయితే స్ట్రెంథెన్ చేయాలనుకుంటుందనమాట. ఈ సప్లై చైన్‌లో వచ్చేసి మైనింగ్ నుంచి, డిగింగ్ నుంచి స్టార్ట్ చేసి మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ దాన్ని రీసైక్లింగ్ చేయడం వరకు సో, ఒక గ్లోబల్ హబ్‌నయితే ఆహ్, చేయాలని అనుకుంటుందనమాట ఏషియాలో. సో, ఈ మెయిన్ క్రిటికల్ మినరల్స్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ అంటే లైక్ సోలార్ ప్యానెల్స్‌లో, విండ్ ఎనర్జీ టర్బైన్స్‌లో అండ్ కొన్ని రిన్యూవబుల్ ఎనర్జీస్‌లో అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవీ బ్యాటరీస్‌లో కానీ, ఎలక్ట్రానిక్స్‌లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ గ్లోబల్ హబ్ వల్ల ఈ మినరల్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అయితే రెడ్యూస్ అయిపోతుందనమాట. ఈ సప్లై చైన్ రిస్క్ ఏదైతే ఉందో. సో, దీనివల్ల అయితే ఏషియాలో రీజనల్ కోఆపరేషన్ అనేది అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంకరేజ్ అవుతుందనమాట. బికాజ్ గ్లోబల్ హబ్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ దీనివల్ల అయితే గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అయితే ప్రమోట్ చేయడం జరిగిందనమాట. సో, ఎనర్జీ ట్రాన్సిషన్‌ని కూడా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో, మెయిన్‌లీ వచ్చేసి ఇక్కడ ఫండింగ్ వచ్చేసి జపాన్ నుంచి $20 మిలియన్ అండ్ యూకే నుంచి $1.6 మిలియన్ అయితే ఫండ్స్ ఎర్లీ స్టేజ్ వర్క్ కోసం అయితే అందుతుందన్నమాట. సో, ఈ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఫిలిప్పైన్స్‌లో ఉంది. 1966లో అయితే ఇది ఎస్టాబ్లిష్ మంత్రి గ్రామ్ సాదక్ యోజన 4 లాంచ్ చేయడం జరిగిందనమాట. ఒరిస్సాలోని రాయగఢ్ డిస్ట్రిక్ట్‌లో. సో, ఫైనాన్షియల్ అలోకేషన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 1698 క్రోర్ అనమాట. సో, ఈ ప్రాజెక్ట్‌లో 827 రోడ్ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయన్నమాట. సో, దీనివల్ల అయితే రూరల్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిమోట్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్‌లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ ఫేజ్ 4లో అయితే విలేజెస్ కనెక్ట్ చేయబోతున్నారనమాట విత్ ఆల్ వెదర్ రోడ్స్ అంటే అన్ని సీజన్స్‌లో కూడా మంచిగా ఉండే రోడ్ అనమాట. లైక్ రెయినీ సీజన్‌లో కొన్ని మడ్డి రోడ్స్ అయితే ఉండుంటే కొంచెం డ్యామేజ్ అయితాయి కదా! అలా అవ్వకుండా సో, అన్నీ వెదర్‌లో కూడా మంచిగా రోడ్స్ ఉండేటట్టుగా అయితే వీళ్ళు చేయబోతున్నారనమాట. సో, దీనివల్ల అయితే ఎకనామిక్ గ్రోత్ అనేది సపోర్ట్ అవుతుంది. అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అవుతుందనమాట. సో, ఈ ఇంప్రూవ్ ట్రాన్స్‌పోర్ట్ వల్ల అయితే యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అనేది మంచిగా ఉంటుందనమాట. సో, స్టూడెంట్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారనమాట. సో, వాళ్ళ వాళ్ళ స్కూల్స్‌కి చెప్పొచ్చు.